మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు రైతుకు వెన్నెముక లాంటి పత్తి విత్తనాలు కావేరి సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలు మరియు శక్తి హనుమాన్ భాగ్యదర్శిని. మాతృదేవోభవ. అవధానముల మిన్ను ముట్టి తిని కావ్య వ్యాఖ్యనం చేయుటన్నవలోకమున దారి జోపి తిని జ్ఞానప్రాప్తికి అద్వైత బోధ వరిష్టమ్మని రూఢి చేసి తిని ఇంతల్ చేయుటల్ నీదు పాదవనేజాంకిత భక్తిభావమునగాదా తల్లి దీవింపుమా నన్ను దీవింపుమా. ధర్మాధర్మ సంక్లిష్టత ఏర్పడినప్పుడు మానవుడు, ధార్మికుడైన మానవుడు ఎంత నలిగిపోతాడో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1004వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మకర వ్యూహంలోకి మకరంలాగా ప్రవేశించాడు. మకరాలయంలోకి మకరం ప్రవేశించినట్టుగా మారుతి పవన కుమారుడు ఝంఝామారుతంలాగా చొచ్చి పితామహుంగని ఇషుప్రచయంబునగప్పే ఆతడు చిచ్చుననే ఇవోసిన విశేషముదోపగ భీమునుంచి ముచ్చిచ్చున ఏర్చునట్టులుగా చేసే తదూర్జిత సేనను అంత వివత్సుడు వచ్చి దివ్య శరవర్గ నిరర్గళ విక్రమంబునన్. తాతగారికి ఎందుకింత కోపం అంటే నిన్నటి ఓటమి. 4వ రోజు యుద్ధంలో పాండవులది పైచేయి అయింది. ఘటోత్కచుని ముందు తట్టుకోలేకపోయారు కౌరవ సైనికులు. సంధ్యాసమయమైంది. రాక్షసులు విజృంభిస్తారు. వెనక్కి వెళ్ళిపోదాం మాధవ, మన సేనను వెనుకొక మరణ నిమ్ము అన్నట్టుగానే ఇక్కడ ఈయన మరణ నిమ్ము అన్నాడు. అది కొంచెం దెప్పి పొడిచాడు దుర్యోధనుడు. అందుకని భీముడు ఇక్కడ చొచ్చి పితామహుని గని ఇషుప్రచయంబునగక్కే కొన్ని వందల బాణాలతో భీష్ముడిని కప్పేయగానే ఆయన కూడా ముచ్చిచ్చున ఏర్చున్నట్లుగా చేసి మొత్తం సైన్యాన్ని మొత్తం ప్రళయకాల భగిరిలో మునిగిపోయేలా చేశాడు. అప్పుడు వివత్సుడు వచ్చాడు. యుద్ధం ముదిరిపోయేందుకు సంకుల సమరం జరిగిపోతుంది. ముచ్చిచ్చు అన్నాడు. వీటినే త్రేతాగ్నులు అంటారు. ఆగమనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని. యజ్ఞంలో ఉపయోగించే అగ్ని ఆగమనీయాగ్ని. గృహంలో వంటకి వాటికి ఉపయోగపడేది ఇందులోంచి దాన్ని కూడా తీస్తారు. అది గృహస్థాశ్రమం వాళ్ళు చేస్తారు. దాన్ని గార్హపత్యాగ్ని. ఆ పైన దక్షిణాగ్ని చివరి అంతిమ సంస్కారానికి వినియోగించేది. ఈ 3 అగ్నులు రోజు బ్రాహ్మణుడు దేవతార్చనలు అగ్నిహోత్రం చేయవలసిందే. జీవితాన్ని గృహస్థాశ్రమాన్ని దక్షిణాగ్నిని యజ్ఞాన్ని అన్నీ సమానంగా భావించవలసిందే. దేనికైనా సిద్ధంగా ఉండవలసిందే. మన సంస్కృతి అది యజ్ఞం ద్వారా నేర్పుతున్నది. అందుకే పూర్వం బ్రాహ్మణులు ఎక్కడికైనా వెళ్ళినా ఈ ఉట్టిలో అగ్నిహోత్రాన్ని పట్టుకెళ్ళేవారు. అగ్నిహోత్రం మానకూడదు. అది ప్రత్యేకత. అలాగా ముచ్చిచ్చులును గ్రీష్మాదిత్యుల్లా విజృంభించాడు అర్జునుడు. మహోష్మల్లా విజృంభించాడు అర్జునుడు. గ్రీష్మాదిత్యుల్లా రెచ్చిపోతూ ఉన్నాడు. అర్చిష్మత్వం, బాణాల యొక్క ఆయుధాల యొక్క అర్చిష్మత్వాన్నంతా చూపిస్తూ ఉన్నాడు అర్జునుడు. 1000 బాణాలతో బాధపెట్టి భీష్ముడిని. అప్పుడు భీష్ముడు దగ్గరికి అర్జునుడు ఎలా బాధ పెడుతూ ఉంటే అర్జునుడి బాణాలకి తట్టుకుంటూనే భీష్ముడు కొంచెం ఎలాగా అని కాస్త ఆలోచన చేస్తూ ఉంటే ఏమిటంత రెచ్చిపోయాడు మనవడని. అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి దెప్పాడు. ఏమండి, ఆయన అంటే ఏవో చెబుతాడు, మీరేం చేస్తున్నారండి? శిష్యుడి మీద ప్రేమండి. ఎంతసేపు ఇక్కడ కూర్చుని అబ్బా అర్జునుడు అంటారు. వెళ్ళరేమిటండి? మీరు వెళ్ళి అర్జునుడిని ఎదిరించండి. ఈయన ఎదిరించచ్చుగా, వారికి వీరికి చెప్పే బదులు అయిపోతాడని తెలుసు. అందుకని ఎవరైనా బలైపోవాలి, ఈయన గారి వెనకాల ఉండాలి. అర్జునుడిని ఎదిరించే దమ్మునికి లేదు. అందుకని అశ్వత్థామనేను అర్జునుడిని ద్రోణాచార్యుడు తోస్తూ ఉంటాడు. అశ్వత్థామని ఎగదోస్తే ప్రమాదం ఏంటంటే ఒళ్ళు మండితే వాడు వీడి మీదే తిరగబడతాడు. మళ్ళీ వీరంబోకము పొల్లు మాటలు కోపజ్వాల రగుల్పబోకము దయాకోపారా అని బతిమాలాల్సి వస్తుంది.
అందుకని ద్రోణాచార్యుల్ని దెప్పి పొడిచాడు. మీరు ఇలా చూస్తూ ఊరుకుంటారండి శిష్యుడు పరాక్రమాన్ని మెచ్చుకుంటూ, ఏం మీరు వారు గెలవలేరా? అప్పుడు ద్రోణాచార్యుడు, అనవసరంగా ఎందుకయ్యా మమ్మల్ని బాధ పెడతావు, నీకు ఎప్పుడో చెప్పాం మేము, నువ్వు వినవంతే అన్నాడు. ఎన్నడును మున్ను వారల ఏపునోపగానము. అదెప్పుడు దానికి సమాధానంగా అచ్చ తెలుగులో మాట్లాడుతున్నాడు తిక్కనగారి ద్రోణుడు. తెలుగువాళ్ళు మామూలుగా వాడుకునేటువంటి సామెతలు ఉదాహరణలు అన్నీ నాచన సోమన ఉత్తర హరివంశంలో వాడడానికి మూలమైన వాడే ఈ తిక్కన గారి శిష్యుడే నాచన సోమన. అందుకే ఆయన కావ్యాలన్నీ హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు. ఇక్కడ ఈ అచ్చ తెలుగుతనం చూడండి, తెలుగు జాతీయత. ఎన్నడును మున్ను వారల ఏపునోపగానము ఎట్లు సముద్రంబులోన బుర్రవైవ కొన్నంత కొనుగాక, సముద్రంబులోన బుర్రవైవ కొన్నంత కొనుగాక, వారి గెల్వ మాకు శక్యమే చవిగాని మాటలేలా, వారి గెల్వ మాకు శక్యమే చవిగాని మాటలేలా. ఎంత తెలుగువారు నిత్యం వాడుకునే సామెత. అందున కాస్త కాయకష్టం చేసుకునేవాళ్ళు వాడుకునే మాటల సైతం కావ్యాల్లో పెట్టి గౌరవం కల్పించాడు తిక్కన మహాకవి. ఏమంటున్నావయ్యా దుర్యోధన? ఎన్నడును మున్ను వారల ఏపు నోపగానము. ఇదివరకు ఎప్పుడూ కూడా ఏపు అంటే విజృంభణ, ఉత్తర గోగ్రహణం అయింది, ఘోషయాత్ర అయింది, ద్రౌపది స్వయంవరం అయింది, మీ అంతటా మీరు వెళ్ళి ఓడిపోవడం అయింది, మాతో సహా వెళ్ళి ఓడిపోవడం కూడా అయింది. ఇన్ని రకాల ఉదాహరణలు ఉన్నా వినకుండా యుద్ధం తెచ్చిపెట్టుకుని ఇవాళ మమ్మల్ని అంటే ఏమైనట్టు. ఏపు అంటే విజృంభణ, ఏపు నోపగానం. ఇదివరకు ఎప్పుడైనా వాళ్ళు ఓడించగలిగామా? ఇప్పుడు ఓడించలేదనడానికి ఇది వాస్తవాన్ని అంగీకరించడం. ఊరికే మా మీద పడతాయి పూటకోసారి వచ్చి. వీళ్ళు అంత తేటగా ఉంటే వెళ్ళి ఎదిరించు, అయిపోతుంది. తేటగా ఉంటే వీళ్ళు కాటలో కలుస్తావు, నువ్వు ఎదిరించవు మమ్మల్ని అంటావు ఊరికే. ఇగో ఈ మాటలే సైన్యాన్ని అటు ఇటు చేసేసి నాయకుల మధ్యలోనే సమన్వయం లేదు. ఎట్లు ఏ విధంగానయ్యా? సముద్రంబు లోన బుర్రవైవ కొన్నంత కొనుగాక. పెద్ద సముద్రం ఉంది, అందులో ఆనపగా వేసావు బుర్ర, అంటే దులు చేసిన ఆనపగా అయిపోయింది. అలా వాడేవారు ఆనపగా బుర్ర రకరకాలుగా వేనక వాడేవారు, తుంబి ఫలం అని. ఇంకా దాని బుర్ర దాచిపెట్టి దాంట్లో కొన్ని వస్తువులు దాచేవారు, కొన్ని ధాన్యాలు లాంటివి వేసేవారు, కందులు మినువులు వేసేవారు. ఇలా ఉండేది కొన్ని. ఆ బుర్ర తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే అది నాని 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 ఎంత తీసుకోగలదో అంత తీసుకుంటుంది. కానీ అది సముద్రం అంతా తీసుకోమని చెప్పాను కదా అంటే, ఈ బుర్రకే, యానపకాయ బుర్ర, సొరకాయ బుర్ర ఏం తీసుకుంటుంది అది అంటే? పాండవులు సముద్రం లాంటి వాళ్ళు, పైగా ధర్మసాగరం, మేము ఈ బుర్ర లాంటి వాళ్ళు. మూల భారతంలో అయితే వ్యాసుడు ద్రోణుడి చేత ఇలా మాట్లాడించడు, కొంచెం అవమానంగా భావిస్తాడు. కానీ తెలుగువాడు కాబట్టి తిక్కన శుభ్రంగా ఏం పర్వాలేదు అంటే ఏం పోయింది, బ్రాహ్మడు బుర్ర లేకపోయినా బుర్ర ఉంది కానీ వేసేసాడు. సముద్రంలో బుర్ర వేస్తే ఆనపకాయ బుర్ర ఎంత లాక్కుంటే అంత లాగుతుంది, కొన్నంత కొనుగాక, తీసుకుంటుంది. ఇంక నువ్వు మొత్తం సముద్రం అంతా నువ్వు తాగలేదు, ఇంతలా ఉబ్బలేదంటే ఏం చేస్తుంది అది? ఇది తెలుగు జాతీయత. అంటే అలవి కానిపైన నెత్తినెట్టుకున్నావు, అందరినీ తిడుతున్నావు అనవసరంగా. నీ వల్ల కానిపైన వద్దని చెప్పినా సరే నెత్తినెట్టుకున్నావు, అందరినీ తిడుతున్నావు. ఎందుకు ఇది? పైగా ఈ బుర్ర ఎటువంటిది? ఆకారానికి పెద్దది, వ్యవహారానికి చిన్నది. ఇది తిక్కన గారి జాతీయ ప్రయోగం. అది తీసుకుంటుంది. నిజానికి ఏమన్నా బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఎంత అనపగా ఎందురా చాలా నీరు తీసుకుంటుంది, అది ఎంత తీసుకోగలదో అంతే తీసుకుంటు, నువ్వు అనుకున్నంత తీసుకోదు. ఆకారానికి పెద్దగా ఉంటారు కొందరు, ఊరికే వ్యవహారానికి పనికిరారు, ఊరికే ఇంత లావు ఇంత పొడుగుంటారు అంతే అని చెప్పాడు. అయినా శక్తి కొలది వారి గెలవ మాకు శక్యమే. అసలు వాళ్ళని గెలవడం మా వల్ల కాదయ్య. సంజయుడు ముందే ఫలితం చెప్పినా ధృతరాష్ట్రుడు వినడు. తెలుసుండు కూడా దుర్యోధనుడు గోతులో దిగాడు. వాడు ఆయనతో పాటు వీళ్ళందరినీ దించుతున్నాడు. వారి గెలవ మాకు శక్యమే చవిగాని మాటలేలా. ఎందుకయ్యా రుచించిన మాటలన్నీ మాట్లాడుతున్నావు? ఏం ఉపయోగం మీకు ఇది? మాటికి రోజు ఇదో తగదా శిబిరానికి రావడం, రాత్రి మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వకుండా. మీరంటే మాకు మాట్లాడుకునేప్పుడు రుచిగాన వినోదాల్లో తేరతారు. మేము పెద్దవాళ్ళం, బ్రాహ్మణులు అవన్నీ పట్టించుకోవడం, ఏదో సంధ్యావందనం చేసుకుని పడుకుంటాం. మళ్ళీ పొద్దున్నే యుద్ధం అంటావు, చంపుతున్నాం. ఇప్పటికి 4 రోజులు అయింది, ఎప్పుడవుతుందో తెలియదు. ఇది ఎవడూ చంపడు. పోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మన వాళ్ళే పోతున్నారు, వాళ్ళు బావడం లేదు, నువ్వేమో మమ్మల్ని తగులుకుంటున్నావు అని. అప్పటికీ ద్రోణాచార్యుడు సర్లే వెళ్ళు, మా శక్తి కొలది యుద్ధం చేస్తాం, ధర్మ నిర్వహణ పాపం. అందుకని వెళ్ళి ద్రోణుడు భీముడిని ఎదిరించాడు. భీముడికి తోడుగా సాత్యకి వచ్చాడు. సాత్యకి భీముడు తోడవడం అంటే అగ్నికి వాయువు తోడైనట్టే. ఇద్దరు మహావీరులే. భీష్ముడు శల్యుడు ద్రోణాచార్యునికి బాసటగా నిలబడ్డారు. భీముడు అభిమన్యుడు సాత్యకి బాసటగా నిలబడ్డారు. మిగిలిన వీరులు కొంతమంది ఆయుధాలు పక్కన పెట్టి చూస్తున్నారు. మహావీరులు తలపడుతున్నారా, ఈవేళతో అయిపోయినట్టే, 5వ రోజే చివరి రోజు అయ్యే అవకాశం ఉంది. 5వ రోజు ఎందుకు అవుతుందండి? కర్మకాండ జరగాలంటే కనీసం 10 రోజులు దాటాలి. ఎందుకు అవుతుంది? కానీ వాళ్ళ అంచనాలు వాళ్ళవి.
ఇప్పుడు జరిగింది ఒక విచిత్రమైన పరిణామం. కడువడిదోడనప్పుడు శిఖండి నిరర్గళ విక్రమంబునన్, కడువడిదోడనప్పుడు శిఖండి ధనుర్గుణ నిస్వనంబు పెల్లడరగా, కడువడిదోడనప్పుడు శిఖండి ధనుర్గుణ నిస్వనంబు పెల్లడరగా, బాణజాలము వియత్తటి గప్పగా, బాణజాలము వియత్తటి గప్పగా, నీదు సైన్యముల్ సుడివడి భీష్ముదాకుటయు, నీదు సైన్యముల్ సుడివడి భీష్ముదాకుటయు, చూచి మనంబున ఆటదానితో పొడుతునే, చూచి మనంబున ఆటదానితో పొడుతునే, అంచు మార్కొనకపోయన తండు తొలంగి భూవరా, అంచు మార్కొనకపోయన తండు తొలంగి భూవరా. యుద్ధంలో ఎప్పుడూ పరాక్రమం ఒక్కటే కాదు, వ్యూహాలు కూడా బాగా పనిచేస్తాయి. ద్రోణుడు సాత్యకి పోరాడుతున్నారు. సాత్యకి ద్రోణాచార్యులతో అన్ని విధాలా సమానమైన ఉజ్జి కాకపోయినా ఇంచుమించు ఫిల్టర్ కాఫీ రుచి సాటి అన్నట్టుగా ఉంటుంది. ఇంచుమించు ఫిల్టర్ కాఫీ పర్వాలేదు. దానికి తోడు ద్రోణాచార్యుడికి శల్యుడు వచ్చాడు, సరే సాత్యకి భీముడు వచ్చాడు, అభిమన్యుడు కూడా వచ్చాడు.